హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేను చెప్పే స్టాక్స్ వచ్చి ఒక షార్ట్ టర్మ్, ఒక మీడియం టర్మ్, ఒక లాంగ్ టర్మ్. కాబట్టి పర్ఫెక్ట్గా హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే అది ఎలిజిబిలిటీ అండి. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ తొందరపడి కొనేస్తారు. కొన్న తర్వాత ఆ స్టాకు ఒక 10%, 20% డిప్ అయిందంటే వాళ్ళు ఇక ఏదో కొంపలు మునిగిపోయినట్టు లాస్ అయిపోయింది అంటే వాళ్ళు దాని టార్గెట్ మర్చిపోతారు, స్టాప్ లాసు మర్చిపోతారు, టైం ఫ్రేము మర్చిపోతారు. ఇవన్నీ మీకు గుర్తుంటే మీరు 10% దిగినా కూడా మీరు బాధపడరు. ఎందుకంటే మీ స్టాప్ లాసు ట్రిగర్ అవ్వలేదు. ఎందుకు మీరు బాధపడతారు? ఎందుకంటే ప్రతి స్టాక్కి ఒక ఎంట్రీ ప్రైస్కి ఒక స్టాప్ లాస్ ఉంది. ఆ స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వనంత వరకు మనం వెయిట్ చేయాలి. స్టాప్ లాస్ ట్రిగర్ అయితే బయటకు వెళ్ళిపోండి, అంతే. ఏమండి, ఇప్పుడు 10 వ్యాపారాలు చేస్తాము, ఒక బిజినెస్ లాస్ అవుద్ది. అన్ని బిజినెస్ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు కదా. వ్యాపారస్తులు 10 వ్యాపారాలు చేస్తారండి. వాళ్ళకి ఒక వ్యాపారం నష్టంలో ఉంటుంది, ఒక వ్యాపారం లాభంలో ఉంటుంది. వాళ్ళు అలా చూడరు. మొత్తం అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ మనం ఎంత లాభం చేశాము అని చూస్తారు. ఎందుకంటే నష్టమైన బిజినెస్ను కూడా ఎలా లాభంలో తెచ్చుకోవాలని ట్రై చేస్తారు బిజినెస్ మ్యాన్. అదే ఒక మంచి బిజినెస్ మ్యాన్. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను మీకు పర్ఫెక్ట్గా మీరు ఇవన్నీ నేను చెప్పాను కదా, ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. అది ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి రెప్రో. ఈ స్టాక్ వచ్చి నిన్న వీడియోలో చెప్పడానికి టైం లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. రెప్రో స్టాక్. రెప్రో ఈ స్టాక్ వచ్చి ఇది టైం ఫ్రేమ్ చెప్పేస్తాను మొదలు. ఫస్ట్ ఈ స్టాక్ వచ్చి ఒక 9 నెలలు. 9 నెలలు మనం హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటేనే ఈ స్టాక్ని అటెంప్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ స్టాక్ వచ్చి రెప్రో. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 854 రూపాయలు ఉంది. చూడండి, 854 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 1164 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 1495 రూపాయలు 50 పైసలు రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి 2022 రూపాయలు 50 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 530 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 1100 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. రెప్రో 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది ఈ స్టాకు. కరెంట్ మార్కెట్ ప్రైస్లో దీన్ని బై చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చి మీకు ఒక షార్ట్ టర్మ్. చూడండి, ఇది వచ్చి మీకు ఒక షార్ట్ టర్మ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా. చూడండి, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1035 రూపాయలు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఇది ఎప్పుడు కొనాలంటే బై ఓన్లీ అబోవ్ 1080 రూపాయలు పైనే కొనాలి. చూడండి, 1080 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి, 1080 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1270 రూపాయలు మొదటి టార్గెట్. 1467 రూపాయలు రెండో టార్గెట్. 1781 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 600. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 692 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి
1500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇది టైం ఫ్రేమ్ వచ్చి ఒక 60 డేస్ అండి, 60 to 90 డేస్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక 2 days వర్క్షాప్ జరుపుకుంటున్నాము. October 28th and 29th. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. అంటే మన అకాడమీలో ఇది జరిపేది వచ్చి 19వ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఎవరిని డిపెండ్ అవ్వకూడదు. చాలామంది ఎక్కువ మంది ఇప్పుడు కాల్ చేస్తారు కదా, సార్ ఈ స్టాక్ గురించి చెప్పండి, దీని గురించి సలహా ఇవ్వండి. అలాంటిది అసలు వన్స్ క్లాస్ తీసుకున్న తర్వాత వాళ్ళకి అలాంటి ఆలోచనే రాదు. ఎందుకంటే వాళ్ళే ఒక స్టాక్ని కొని షార్ట్ టర్మ్లో ఒక 5%, 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ తీస్తూనే ఉంటారు. బాటంలో ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అంత బ్యూటిఫుల్గా మనం క్లాస్లో నేర్పిస్తాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా అక్కడికి రాలేరు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఒక 9 monthsతో ఒక స్టాక్ చెప్పాను, తర్వాత 40 డేస్కి ఒక స్టాక్ చెప్పాను. చూడండి, మరొక స్టాక్ వచ్చి సింప్లెక్స్. చూడండి, మరొక స్టాక్ వచ్చి సింప్లెక్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 55 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 64 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 64 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 84 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 106 రూపాయలు రెండో టార్గెట్, 140 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 42 రూపాయలు 80 పైసలు స్టాప్ లాస్. సింప్లెక్స్ ఇది కూడా వచ్చి మనకి 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది ఈ స్టాకు. కాబట్టి ఇది కూడా వచ్చి ఒక షార్ట్ టర్మ్, ఒక 40 డేస్. కాబట్టి ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా నిఫ్టీ గురించి అప్డేట్స్ ఇస్తాము. మన వెబ్సైట్లో కూడా మనం రెగ్యులర్గా ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిపినామో తెలుస్తుంది. తర్వాత మన ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి మన అకాడమీలో, 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.